మీరెప్పుడైనా ఒక పర్సన్ తలలో 3 అడుగుల ఐరన్ రాడ్ దూసుకెళ్లి బ్రెయిన్ ని చీల్చుకుంటూ తల నుంచి బయటికి వచ్చినా కూడా బ్రతకడం చూసారా? కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ కి సేమ్ ఇలాగే జరిగింది. అయినా కూడా బ్రతికాడు. 1848 లో ఒక రైల్వే కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తున్నప్పుడు ఒక భారీ పేలుడు జరిగింది. అప్పుడు ఒక పొడవాటి ఐరన్ రాడ్ దూసుకొచ్చి అతని ఎడమ బుగ్గ నుంచి దూరి తల పైభాగం నుంచి బయటికి వచ్చేసింది. అక్కడ ఉన్న అందరూ కూడా అతను చనిపోయి ఉంటాడనుకున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అతను కనీసం స్పృహ కూడా కోల్పోలేదు. అంతేకాదు అతను లేచి హాస్పిటల్ కి వెళ్లి ఆపరేషన్ చేయించుకొని ఆ రాడ్ ని తీయించేసుకున్నాడు. ఆపరేషన్ తర్వాత అతను బ్రతికాడు. కానీ అతని ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. అప్పటి వరకు చాలా సాఫ్ట్ గా కూల్ గా ఉండే మనిషి ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా కోపిస్ట్ గా మొరటుగా తయారయ్యాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. మీరెప్పుడైనా ఒక పర్సన్ తలలో 3 అడుగుల ఐరన్ రాడ్ దూసుకెళ్లి బ్రెయిన్ ని చీల్చుకుంటూ తల నుంచి బయటికి వచ్చినా కూడా బ్రతకడం చూసారా? కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ కి సేమ్ ఇలాగే జరిగింది. అయినా కూడా బ్రతికాడు. 1848 లో ఒక రైల్వే కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తున్నప్పుడు ఒక భారీ పేలుడు జరిగింది. అప్పుడు ఒక పొడవాటి ఐరన్ రాడ్ దూసుకొచ్చి అతని ఎడమ బుగ్గ నుంచి దూరి తల పైభాగం నుంచి బయటికి వచ్చేసింది. అక్కడ ఉన్న అందరూ కూడా అతను చనిపోయి ఉంటాడనుకున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అతను కనీసం స్పృహ కూడా కోల్పోలేదు. అంతేకాదు అతను లేచి హాస్పిటల్ కి వెళ్లి ఆపరేషన్ చేయించుకొని ఆ రాడ్ ని తీయించేసుకున్నాడు. ఆపరేషన్ తర్వాత అతను బ్రతికాడు. కానీ అతని ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. అప్పటి వరకు చాలా సాఫ్ట్ గా కూల్ గా ఉండే మనిషి ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా కోపిస్ట్ గా మొరటుగా తయారయ్యాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.